Hi friends, welcome back to another video. ఈరోజు మన వీడియోలో వాట్ ఈస్ a compiler and interpreter. ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మన సిస్టంలో రాస్తామో ఆ సిస్టంలో ఉన్నటువంటి కోడ్ అనేది సిస్టమ్కి అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా కంపైలర్ కానీ ఇంటర్ప్రిటర్ కానీ ఖచ్చితంగా కావాలి. ఇవాళ వీడియోలో ఈ కంపైలర్ అలాగే ఇంటర్ప్రిటర్ అంటే ఏంటిది, అసలు ఏ విధంగా యూస్ అవుతాయి, అసలు సిస్టమ్కి ఇవి ఎందుకు కావాలి తెలుసుకుందాం. Let's start our video. ఫస్ట్ టాపిక్, అసలు కంపైలర్ అలాగే ఇంటర్ప్రిటర్ అసలు ఎందుకు. నిజానికి అసలు కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. ఈ విషయాన్ని ఇంతకుముందు మనం వాట్ ఈస్ కోడింగ్ అనే వీడియోలో చెప్పుకున్నాం. ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వెళ్తా చూడండి, ఓకేనా. ఓన్లీ సిస్టమ్కి అర్థమయ్యేది జీరోస్ అండ్ వన్స్. వీటి యొక్క కాంబినేషన్తో ఉన్నటువంటి సీరియల్ నెంబర్స్ అన్నిటిని సిస్టమ్కి అర్థమయ్యేటట్టు చేసేదే ఈ కంపైలర్ కానీ ఇంటర్ప్రిటర్, ఓకేనా. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైతే ఇంగ్లీష్లో టైప్ చేస్తామో కోడ్, ఈ కోడ్ని ఈ కంపైలర్ కానీ ఇంటర్ప్రిటర్ కానీ జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ చేస్తాయి. ఈ కన్వర్ట్ చేసిన కోడ్ అనేది అప్పుడు సిస్టమ్ అనేది అర్థం చేసుకుంటుంది. నెక్స్ట్, కంపైలర్ అంటే ఏంది, ఇంటర్ప్రిటర్ అంటే ఏంది, రెండింటిది ఒకే వర్క లేదంటే కాదా చూద్దాం. ఫస్ట్ కంపైలర్. ఈ కంపైలర్ అనేది సేమ్ ఏదైతే మన ఇంగ్లీష్లో హై లెవెల్ లాంగ్వేజ్ కోడ్ కానీ రాస్తామో ఈ కోడ్ని జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఈ కన్వర్ట్ చేసే టైంలో ఎంటైర్ కంపైలర్ అనేది ఎంటైర్ టోటల్ కోడ్ ఫస్ట్ నుంచి మనం ఎక్కడైతే ఎండ్ చేసామో ఈ ఎంటైర్ కోడ్ని సింగిల్ టైంలో జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ చేస్తుంది. అదే మన ఇంటర్ప్రిటర్ కానీ చూస్తే మనం రాసిన కోడ్ని లైన్ బై లైన్, ఫస్ట్ లైన్ తర్వాత సెకండ్ లైన్ థర్డ్ లైన్ అలా లైన్ బై లైన్ అనేది కన్వర్ట్ చేసుకుంటూ ఉంటుంది. మనకేమైనా ఎర్రర్స్ వస్తే పలానా లైన్లో ఎర్రర్ వచ్చిందని ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. అదే కంపైలర్ చూస్తే ఎంటైర్ కోడ్ అంతా సింగిల్ టైంలో కంపైల్ అయిపోతుంది. ఇలా చూస్తే కంపైలర్ కన్నా ఇంటర్ప్రిటర్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, ఓకేనా. ఈజీగా మన కోడ్లో ఉన్నటువంటి బగ్స్ అనేవి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఓకేనా. ఇంటర్ప్రిటర్కి ఎగ్జాంపుల్, ఇంటర్ప్రిటర్ ఉన్నటువంటి లాంగ్వేజెస్ ఏమేంటో తెలుసుకుందాం. పైథాన్, జావా ఎగ్జాంపుల్స్, ఓకేనా. మోర్ ఓవర్ కంపైలర్స్కి C++, ఓకేనా. ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు వాట్ ఈస్ కోడింగ్ అనేది వీడియో చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్లో అలాగే కార్డ్స్లో లింక్ ఇస్తా. ఓకే, థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ పైథాన్ సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం.